సోదరులకు నమస్కారం. నిన్న మీరందరూ విట్నెస్ సభ ఎంత చక్కగా సక్సెస్ అయిందో దానికి మీరే ఉదాహరణ. ఈ సభను చూసి వాళ్ళ గుండెల్లో రైలు ప్రారంభమైన పరిగెత్తారు. దాంతో జీర్ణించుకోలేక మా చెల్లి చెప్పినట్టుగా అజీర్ణ శక్తి వాళ్ళకుంది. అజీర్ణ శక్తితో ఆ రోగంతో కొన్ని సన్యాసులు కూర్చొని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈ సన్యాసులు నేను మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నా, ఒక్కసారి సిద్దిపేట పోయి చూడండి. మా సోదరులను మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, ఒక్కటన్నా మనకు పిక్నిక్ స్పాట్ ఉందా? ఒక్క పిక్నిక్ స్పాట్ అన్నా ఈ 10 ఏళ్లలో మనం ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి ఒక మంచిగా ఆహ్లాదకరమైన ప్లేస్లో కూర్చొని పిల్లలతో సరదాగా ఆడుకునే ప్లేస్ ఉందా? సిద్దిపేట, సిరిసిల్ల, కనీసం కరీంనగర్ పోయి చూడండి, పక్క ఖమ్మం చూడండి, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇక్కడ ఒక మంత్రి ఉండే, చాలా మంది దార్కారులు ఉండే, ఎమ్మెల్యేలు ఏం చేసింది? మరి ఇదంతా ఒక డ్రామారావు ఏమో పోయి ఢిల్లీలో పంటాడు, ఇంకో డ్రామారావు ఏమో మూసీ నది పక్కకు మంచిగా రూమ్లో ఫ్యాన్లు వేసుకొని పండుకుంటాడు కదా. పండుకుంటాడు. మూసీ నదిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఓరలేక ఈ 2 చీకటి మిత్రులు, ఈ 2 కూడా చీకటి మిత్రులు కలిసి ఆడే నాటకాలు. అక్కడి నుండి ఢిల్లీ నుండి డ్రామారావు చెప్పి పంపిండు, మళ్ళా తొందర ప్రెస్ మీట్ పెట్టండి, నిన్న మనం తొక్కిండంతా, మరి మళ్ళీ మనం లేవాలిగా పైకి, మీరు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అంటే ఇవాళ మళ్ళీ మాట్లాడారు. కనీసం ప్రజలు హర్షిస్తున్నారు. అంతమంది మహిళా సోదరిమణులు వచ్చి చాలా చక్కగా ఆనందంతో వెళ్ళింది. అరే, వరంగల్ను ఒక రూపురేఖలు మారుతున్నాయి. అండర్ డ్రైనేజ్ సిస్టమ్, అసలు ఒక ఇండస్ట్రీ తెచ్చిందా? ఇండస్ట్రీ కావాలంటే మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, ఒక రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్లు ఉన్నాయి. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి. 10 ఏళ్లలో మీరు ఎయిర్పోర్ట్ కోసం ఏమైనా చేసిందా అంటే జీరో. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉండే వరంగల్ జిల్లా అంటే ఒకప్పుడు. దీన్ని తుగ్లక్ లాగా మొన్న కూడా చెప్పిన తుగ్లక్ లాగా 4-6 ముక్కలు చేసి వరంగల్ జిల్లాను సర్వనాశనం చేసి ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న వరంగల్ జిల్లాను కూడా నాశనం చేసింది. కనీసం రోడ్లు, మున్సిపాలిటీ సిస్టాన్ని ఏమాత్రం అన్నా బాగుపడ్డదా? వేరే జిల్లాకు పోతే చాలా చక్కగా గ్రీనరీ ఎక్కడ పోయినా కూడా ఆ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇంతమంది ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, మినిస్టర్ ఉండే కదా, ఏం చేసిందని క్వశ్చన్